హై టు ఆల్. మనకు బీఎస్ఎఫ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. బీఎస్ఎఫ్ అంటే మనకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట. అండ్ ఎవరైతే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి వాళ్ళకి ముందుగా ఒకటి క్లారిఫై అయితే చేస్తాను. మనకు బీఎస్ఎఫ్ ట్రేడ్మెంట్ 2024 నోటిఫికేషన్ అయితే మనకు 2000 అబోవ్ పోస్టులతోటి ఒక నోటిఫికేషన్ అయితే రాబోతా ఉంది. ప్రజెంట్ ఎటువంటి అప్డేట్ అయితే లేదు. అది మనకు నెక్స్ట్ మంత్ అని రావచ్చు, లేదంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అని రావచ్చు. బట్ ప్రజెంట్ అప్డేట్ అయితే లేదు. చాలామంది ఇది కామెంట్ చేస్తున్నారు కాబట్టి మీకు క్లారిఫై చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయేది వచ్చేసి బీఎస్ఎఫ్ ట్రేడ్మెంట్ నోటిఫికేషన్ అయితే కాదు. కాబట్టి మీరు దయచేసి మీరు అపార్థం అయితే చేసుకోవద్దండి. అది అప్డేట్ వచ్చిన తర్వాత మన ఛానల్లో కంపల్సరీ అప్డేట్ అయితే ఇస్తాను. కాబట్టి మీరు కొద్దిగా వెయిట్ చేయండి. ఎవరైతే ఆ నోటిఫికేషన్ కోసం వెయిటింగ్ చేస్తున్నారో మీరు ముందుగా వెయిటింగ్ అయితే చేయొద్దండి. మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ అయితే చేయండి. సబ్జెక్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి మీరు ముందుగా మీ సబ్జెక్ట్ మీద ఫోకస్ అయితే పెట్టండి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు మన ఛానల్ అందరికీ ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి సపోర్ట్గా ఉంటుంది. ప్లస్ ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు ఇంటిమేట్ చేస్తూనే ఉంటాను. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్లో పెట్టుకుంటే సరిపోతుంది. మీరు మీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే సరిపోతుందన్నమాట. అండ్ ఇప్పుడు వీడియోలో వచ్చేసి మనకు ఏ నోటిఫికేషన్ వచ్చింది, అండ్ అప్లై స్టార్టింగ్ డేట్ అండ్ అప్లై లాస్ట్ డేటు, ప్లస్ వాటితో పాటు ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒకటే రిక్వెస్ట్, వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బ్రదర్. లైక్ అనేది మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ వెళ్దాం బ్రదర్. మనకు బీఎస్ఎఫ్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి ఇదేనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇది ఓన్లీ షార్ట్ నోటీస్ మాత్రమే, ఫుల్ నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదనమాట. అండ్ ఈ షార్ట్ నోటీస్ కూడా మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే ఈ నెల 16వ తేదీన మనకు శనివారం రోజు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ మీకు వస్తుంది. ఆ రోజు మీకు క్లిప్ కావాలంటే మీకు అక్కడ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ అయితే చేస్తాను. బట్ కొన్ని సోర్సెస్ ద్వారా మాకు ముందే తెలిసిందనమాట, అంతే. అండ్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు అంటే మనకు బీఎస్ఎఫ్ ఎయిర్ వింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ప్లస్ వాటితో పాటు బీఎస్ఎఫ్ ఇంజనీరింగ్ సెటప్స్ అనమాట. దీనిలో మనకి ఇక్కడ గ్రూప్ బి పోస్టులు అయితే ఉంటాయి. ప్లస్ వాటితో పాటు ఇక్కడ మనకు గ్రూప్ సి పోస్టులు కూడా భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే మేల్ అండ్ ఫీమేల్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేసుకోవడానికి ఇద్దరు ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. చూసిన తర్వాత మీకు క్వాలిఫికేషన్ ఉందా లేదా, ఏజ్ లిమిట్ ఉందా లేదని మీకు ఒక అవగాహన అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనకు పోస్ట్ డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ మనకు బీఎస్ఎఫ్ ఎయిర్ వింగ్ అనమాట. ఎయిర్ వింగ్లో మనకు ఓవరాల్గా 22 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ 22 పోస్టులు కూడా మనకు ఇక్కడ అసిస్టెంట్ ఎయిర్ క్రాఫ్ట్ మెకానిక్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అనమాట. ఓవరాల్గా మనకు 8 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అండ్ వింగ్స్ వైజ్గా డివైడ్ చేసుకున్నట్టయితే రోటరీ వింగ్కి వచ్చేసి ఇక్కడ 6 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఫిక్స్డ్ వింగ్కి వచ్చేసి 2 పోస్టులు అనమాట. ఓవరాల్గా 8 పోస్టులు. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ రేడియో మెకానిక్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అనమాట. ఇది కూడా వీటికి వచ్చేసి ఓవరాల్గా 11 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ ఇక్కడ వింగ్స్ వైజ్గా డివైడ్ చూసుకున్నట్టయితే రోటరీ వింగ్కి వచ్చేసి 2 పోస్టులు, ఫిక్స్డ్ వింగ్కి వచ్చేసి 1, నెక్స్ట్ ఏఎల్హెచ్ అండ్ ధ్రువ్కి వచ్చేసి ఓవరాల్గా 8 పోస్టులు అనమాట. ఓవరాల్గా 11 పోస్టులు అయితే అసిస్టెంట్ రేడియో మెకానిక్ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనకు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు కదా. వీటికి శాలరీ విషయానికి వస్తే కన్నా 29,200 నుండి 92,300 వరకు శాలరీ అయితే వస్తుంది. ప్లస్ అలవెన్సెస్ కలుపుకుంటే కన్నా ఓవరాల్గా మనకు 40,000 అబో మీకు ఫస్ట్ మంత్ శాలరీ మీకు శాలరీ అయితే వస్తుంది అనమాట. ఇక లాస్ట్ మనకు బీఎస్ఎఫ్ ఎయిర్ వింగ్కి వచ్చేసి లాస్ట్ పోస్ట్ వచ్చేసి కానిస్టేబుల్ స్టోర్ మ్యాన్. దీనిలో వచ్చేసి ఓవరాల్గా 3 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఈ 3 పోస్టులు కూడా మనకు యువర్ వాళ్ళకు 2 పోస్టులు అండ్ ఎస్సీ వాళ్ళకు 1 పోస్టు. అయితే బ్రదర్ ఇక్కడ దీనికి శాలరీ చూసుకున్నట్టే 21,700 నుండి 69,100 శాలరీ అయితే వస్తుంది. ప్లస్ అలవెన్స్ కలుపుకుంటే కన్నా 1000 అబో మీకు శాలరీ అయితే వస్తుంది అనమాట. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు కానిస్టేబుల్ స్టోర్ మ్యాన్కి వచ్చేసి ఓన్లీ 10th లేదంటే 12th పాస్ అయితే ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ పోస్టులు వచ్చేసి మనకు బీఎస్ఎఫ్ ఇంజనీరింగ్ సెటప్లో మనకు గ్రూప్ బి పోస్టులు అనమాట. ఈ గ్రూప్ బి పోస్టులో వచ్చేసి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఐ వర్క్స్కి వచ్చేసి ఓవరాల్గా 13 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీరు కేటగిరీ చూసుకోవచ్చు. యూఆర్కి 7 అండ్ ఓబీసీ వాళ్ళకు 2, ఎస్సీ వాళ్ళకు 3, ఎస్టీ వాళ్ళకు 1 అనమాట. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ జేఈ ఎలక్ట్రికల్ అనమాట. ఓవరాల్గా మనకు 9 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు శాలరీ వచ్చేసి 35,500 నుండి 1,12,400 శాలరీ అయితే వస్తుంది. ప్లస్ అలవెన్స్ కలుపుకుంటే మీకు ఓవరాల్గా 60,000 అబో మీకు శాలరీ అయితే వస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు గ్రూప్ సి పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ పోస్ట్ వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ ప్లంబర్. ఓవరాల్గా 1 పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. తర్వాత హెడ్ కానిస్టేబుల్ కార్పెంటర్ 1 పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు శాలరీ విషయానికి వస్తే కన్నా 25,500 నుండి 81,000
30,100 సాలరీ అయితే వస్తుందన్నమాట. మీకు ప్లస్ అలవెన్స్ కలుపుకుంటే కానీ మీకు 40,000 అప్పుడు మీకు సాలరీ అయితే వస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి కానిస్టేబుల్ జనరేటర్ ఆపరేటర్ అనమాట. 13 పోస్టులు భర్తీ చేస్తున్నారు. తర్వాత కానిస్టేబుల్ జనరేటర్ మెకానిక్ 14 పోస్టులు, కానిస్టేబుల్ లైన్ మెన్కి వచ్చేసి 9 పోస్టులు అనమాట. నెక్స్ట్ ఈ కానిస్టేబుల్ పోస్టులకు సాలరీ విషయానికి వస్తే కన్నా 21,700 నుండి 69,100 సాలరీ అయితే వస్తుందన్నమాట. ప్లస్ అలవెన్స్ కలుపుకుంటే మీకు 30,000 35,000 మీకు సాలరీ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసుకుంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఈ నెల మార్చి 16వ తేదీన మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో నోటిఫికేషన్ అయితే రాబోతా ఉంది. మనకి ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వస్తుందో ఆ రోజు నుంచి మనకి 30 రోజుల వరకు అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇస్తారు. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఏప్రిల్ 15, 2024 నెక్స్ట్ మంత్ 15వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో అంటే బాయ్స్ ఓన్లీ 100 రూపాయల పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఎక్సర్స్ మెన్ వాళ్ళు ప్లస్ వారితో పాటు ఫెమిల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉండదు, 0 పేమెంట్. అండ్ పేమెంట్ విషయానికి వస్తే ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక ఇక్కడ మనకు ఎవరైతే బీఎస్ఎఫ్ ఎయిర్ వింగ్ అండ్ ఇంజనీరింగ్ వేకెన్సీకి వచ్చేసి 18 to 30 ఇయర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. అది ఎస్ఐ పోస్టులు అండ్ జేఈ పోస్టులకు అనమాట. అండ్ హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్ పోస్టులకు ఎవరైనా అప్లై చేసుకుంటే 18 to 25 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది ఓన్లీ యువర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళ ఏజ్ కట్ ఆఫ్ మాత్రమే. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ అడిషనల్గా ఏజ్ లిమిట్ అయితే అంటే ఏజ్ రిలాక్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఎవరైతే బీఎస్ఎఫ్ ఎయిర్ వింగ్ లేదంటే ఇంజనీరింగ్లో వచ్చేసి ఎస్ఐ పోస్టులు అండ్ జేఈ పోస్టులకు అప్లై చేసుకుంటే 18 నుండి 30 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేసుకుంటే 18 నుండి 25 సంవత్సరాలు మాత్రమే ఏజ్ లిమిట్ అయితే పెట్టడం అయితే జరిగింది. అంటే ఈ ఏజ్ లిమిట్ అనేది ఓన్లీ యువర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళ ఏజ్ లిమిట్ మాత్రమే. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ అడిషనల్గా ఏజ్ రిలాక్షన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది మీకు యాజ్ డిజైన్ అనమాట. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కానీ ఇక్కడ మనకు బీఎస్ఎఫ్ వచ్చేసి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్ వింగ్లకు వచ్చేసి అసిస్టెంట్ ఎయిర్ క్రాఫ్ట్ మెకానిక్ ఏఎస్ఐ పోస్టులకు 8 పోస్టులు భర్తీ చేస్తున్నారు. దీనికి డిప్లొమా అయితే చేసి ఉండాలి. డిప్లొమా వచ్చేసి మనకు ఇక్కడ ఏదైతే ట్రేడ్ ఉందో ఈ ట్రేడ్లో మీకు కంపల్సరీ డిప్లొమా అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ రేడియో మెకానిక్ ఏఎస్ఐకి వచ్చేసి 11 పోస్టులు భర్తీ చేస్తున్నారు. దీనికి కూడా డిప్లొమా అయితే ఉండాలి. డిప్లొమా వచ్చేసి మీకు అసిస్టెంట్ రేడియో మెకానిక్ ఏదైతే రిలేటెడ్గా ఉన్నటువంటి ట్రేడ్ ఏదైతుందో వాటిలో మీరు కంపల్సరీ అయితే చేసి ఉండాలన్నమాట. అండ్ కానిస్టేబుల్ స్టోర్ మ్యాన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి 3 పోస్టులు ఉన్నాయి. అండ్ సింపుల్గా మీరు 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఇది కూడా అవసరం అయితే లేదు. ఇక నెక్స్ట్ సెకండ్ పోస్ట్ వచ్చేసి మనకు బీఎస్ఎఫ్ ఇంజనీరింగ్ సెటప్లో వచ్చేసి ఫస్ట్ పోస్ట్ అనమాట. సబ్ ఇన్స్పెక్టర్ వర్క్స్కి వచ్చేసి 13 పోస్టులు భర్తీ చేస్తున్నారు. దీనికి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఎస్ఐ అనమాట 9 పోస్టులు భర్తీ చేస్తున్నారు. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ ప్లంబరు 1 పోస్ట్ భర్తీ చేస్తున్నారు. 10th ఉండాలి, ప్లస్ వారితో పాటు మీకు ప్లంబర్ అయితే ఐటీ అయితే చేసి ఉండాలి. ఇంకోటి మీకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సి ఉంటుంది ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంటే ఇక్కడ మీకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు 10th ప్లస్ ఐటీ ప్లంబర్ ఉంటే కనుక. నెక్స్ట్ వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ కార్పెంటర్, దీనికి కూడా 1 పోస్ట్ భర్తీ చేస్తున్నారు. 10th ప్లస్ ఐటీ ఉండాలి, కార్పెంటర్ ఐటీ. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి కానిస్టేబుల్ జనరేటర్ ఆపరేటర్ అనమాట. ఓవరాల్గా 13 పోస్టులు భర్తీ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ప్లస్ ఐటీ అయితే ఉండాలి. ఈ ఐటీ వచ్చేసి ఎలక్ట్రీషియన్ కానీ లేదంటే వైర్మెన్ కానీ లేకుంటే డీజిల్ కానీ లేదంటే మోటార్ మెకానికల్ కానీ మీకు ఐటీ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ ప్లస్ వాటితో పాటు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టండి, లేకపోయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కానిస్టేబుల్ జనరేటర్ మెకానిక్ 14 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 10th ఉండాలి, ప్లస్ వాటితో పాటు మీకు ఐటీ కూడా ఉండాలి. ఐటీ వచ్చేసి డీజిల్ కానీ లేదంటే మోటార్ మెకానికల్ కానీ ఏదో ఒక దానిలో అయితే ఉండాల్సి ఉంటుంది. తర్వాత కానిస్టేబుల్ లైన్ మెన్, దీనికి వచ్చేసి 9 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 10th పాస్ అయి ఉండాలి, ప్లస్ వాటితో పాటు మీకు ఐటీ కూడా ఉండాలి. ఇక్కడ ఐటీ వచ్చేసి ఎలక్ట్రికల్ వైర్మెన్ లేదంటే లైన్ మెన్ అనమాట. దీనిలో మీకు ఏదో ఒక దానిలో మీకు ఐటీ సర్టిఫికేట్ మీరు అప్లై చేసుకోవచ్చు. ప్లస్ వాటితో పాటు ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా బెటర్, లేకపోయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ అనమాట. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కానీ ఇక్కడ మనకు బీఎస్ఎఫ్ ఎయిర్ వింగ్ అండ్ ఇంజనీరింగ్ వేకెన్సీకి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ దీనికి ఎంత హైట్ ఉండాలి అండ్ ఫిజికల్ టెస్ట్ ఏమైనా కండక్ట్ చేస్తారు ఏంటి అనేది మనకు ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది అనమాట. ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే కనుక కంపల్సరీ అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇటువంటి నోటిఫికేషన్ అయితే మీరు అయితే మిస్ అయితే చేసుకోవద్దండి. ఇంతవరకు వీడియో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.